బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో నేటి నుంచి తెలంగాణలో ఎన్నికల సంఘం అధికారులు పర్యటించనున్నారు. అసెంబ్లీ ఎన్నికల సన్నాహక చర్యల్లో భాగంగా ఎన్నికల సంఘం అధికారులు పలు సమీక్షలు నిర్వహించనున్నారు. తెలంగాణలో ఈ రోజు నుంచి 3 రోజుల పాటు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు పర్యటించనున్నారు. మధ్యాహ్నం 2:30 నుంచి 4:30 వరకు హోటల్ తాజ్ కృష్ణాలో గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్ర రాజకీయ పార్టీలతో భేటీ అవుతారు. అన్ని రాజకీయ పార్టీల నుంచి 2 చొప్పున ప్రతినిధులను భేటీకి ఆహ్వానించారు. సాయంత్రం 5 నుంచి 6:30 వరకు ఎన్నికల విధుల్లో భాగమయ్యే దాదాపు 20 ఎన్ఫోర్స్మెంట్ విభాగాలతో భేటీ అవుతారు. సాయంత్రం 6:30 నుంచి 7:30 వరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ప్రజెంటేషన్ ఇస్తారు. బుధవారం ఉదయం 6:30 నుంచి 7 వరకు ఎన్నికల నేపథ్యంలో దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై సైక్లోథాన్, వాక్థాన్ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఉదయం 9:30 నుంచి సాయంత్రం 7 వరకు హోటల్ తాజ్ కృష్ణాలో జిల్లా ఎన్నికల అధికారులు 33 జిల్లాల ఎస్పీలు, కలెక్టర్లు, కమిషనర్లతో సమీక్షా కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. గురువారం ఉదయం 9:15 నుంచి 10:05 వరకు గచ్చిబౌలిలోని టెక్ మహీంద్రా లెర్నింగ్ వరల్డ్లోని టెక్ మహీంద్రా ఆడిటోరియంలో స్వీప్ కార్యక్రమంపై పలు కార్యక్రమాలను నిర్వహిస్తారు. కొత్త ఓటర్లు, రాష్ట్రానికి చెందిన ప్రముఖులు, దివ్యాంగ ఓటర్లు, యువతతో అధికారులు సమావేశమవుతారు. ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు చీఫ్ సెక్రటరీ, డీజీపీలతో తాజ్ కృష్ణ హోటల్లో భేటీ అవుతారు. మధ్యాహ్నం 1 గంట నుంచి 2 వరకు ప్రెస్ కాన్ఫరెన్స్లో పాల్గొంటారు. మరోవైపు సీఈసీ పర్యటన తర్వాత వారం 10 రోజుల్లోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్నట్లు తెలుస్తోంది. నవంబర్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. పీస్ఫుల్గానే జరిగింది. మనకు మీకు తెలుసు 5 o'clock పోలింగ్ పర్సెంటేజ్ వాజ్ 77.55%. మనం ఇప్పుడు మీకు తెలుసు 3 బ్యాలెట్ యూనిట్స్ వాడాము. అట్లాగే అఫ్కోర్స్ సెంట్రల్ యూనిట్ అండ్ కంట్రోల్ యూనిట్ అండ్ వీవీప్యాట్స్ ఉన్నాయి. సో మనకు 3 full సెట్స్ ప్రాబ్లం వచ్చాయి. మాక్ పోల్ అయిన తర్వాత 3 full సెట్స్లో ప్రాబ్లం వచ్చాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కౌండిన్య లైవ్ ద్వారా అందిస్తారు. కౌండిన్య, చెప్పండి, ఎలక్షన్ కమిషన్ బృందం తెలంగాణలో 3 రోజుల పాటు పర్యటించనున్నట్లుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? తెలంగాణలో ఎన్నికల వేడి మొదలైనట్టు మనం చెప్పుకోవచ్చు. ఈరోజు ఉదయం 11 గంటలకు కూడా ఎలక్షన్ కమిషన్ ఎయిర్పోర్ట్ చేరుకుంటారు. అక్కడ నుండి దాదాపు 3 రోజుల పాటు కూడా తెలంగాణలో కేంద్ర ఎన్నికల సంఘం వారు కూడా ఇక్కడ హోటల్ తాజ్ కృష్ణలో కూడా బస చేస్తారు. వివిధ రాజకీయ పార్టీలు, అదేవిధంగా రాష్ట్రంలో చెందిన వివిధ జిల్లాలకు చెందిన ఉన్నతాధికారులతో కూడా సమావేశం నిర్వహించే ప్రయత్నం చేస్తారు. అయితే ఈరోజు మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 4 గంటల వరకు కూడా వివిధ పార్టీలు, గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్ర పార్టీల నేతలతో కూడా ఎన్నికల అధికారులు కూడా భేటీ అవుతారు. అయితే పలు అంశాలపైన కూడా చర్చించే అవకాశం ఉన్నట్టు కూడా ఇప్పటికే మనకు తెలుస్తుంది. అయితే ప్రతి పార్టీ నుండి కూడా 2 చొప్పున కూడా నాయకులు హాజరవుతారని కూడా మనకు తెలుస్తుంది. అదేవిధంగా సాయంత్రం 7 గంటలకు కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కూడా ప్రజెంటేషన్ ఇస్తారు. అదేవిధంగా ఈరోజు 20కి చెందిన ఎన్ఫోర్స్మెంట్ అధికారులతో కూడా భేటీ కానున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఓవరాల్గా చూస్తుంటే తెలంగాణలో ఎన్నికల వేడి మొదలైన తెలుస్తుంది. ఇప్పటికే ఇటు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కూడా ఇప్పటికే ఎన్నికల వేడి మొదలయ్యాయి. సభలు కూడా, సమావేశాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈరోజు ప్రధాని మోడీ కూడా నిజామాబాద్ వస్తున్నారు. అదేవిధంగా కేసీఆర్ కూడా ఇప్పటికే దాదాపు 115 సీట్లను కూడా అలర్ట్ చేయడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే ఈ 10 రోజుల్లో కూడా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. గత 2018 ఇదే
అక్టోబర్ 6 తారీఖు కూడా నోటిఫికేషన్ జారీ అయింది. నవంబర్లో కూడా ఎన్నికలు జరిగిన నేపథ్యం మనం చూస్తాము. అయితే ఈ 3 రోజుల పాటు కూడా ఎన్నికల కమిషన్ కూడా స్టేట్లో ఉన్నట్టు మనకు తెలుస్తుంది. అయితే రేపు ఉదయం జిల్లాలకు చెందిన ముఖ్యంగా ఎన్నికల అధికారులు, జిల్లా కలెక్టర్లు, అదేవిధంగా ఎస్పీలతో కూడా సమావేశమవుతారు. అందరితో కూడా ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికలు ఎలా ప్రశాంతంగా జరపాలనే అంశంపైన కూడా చర్చించినట్టు కూడా మనకు తెలుస్తుంది. అది మరోవైపు చూసుకుంటే ఎల్లుండి ఉదయం ప్రత్యేకంగా సీఎస్ అదేవిధంగా డీజీపీతో కూడా సమావేశమయ్యే పరిస్థితి మనకు కనిపిస్తుంది. వాటి తర్వాత సాయంత్రం మధ్యాహ్నం తర్వాత కూడా 1:30 గంటలకు ప్రత్యేకమైన మీడియా సమావేశంలో కూడా కేంద్ర ఎన్నికల సంఘం వారు మనకు మాట్లాడే ప్రయత్నం మనం చేస్తారు. ఓవరాల్గా చూసుకుంటే 3 రోజుల పాటు కూడా కేంద్ర ఎన్నికల సంఘం వారు ఇక్కడ బస చేస్తారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులన్నీ కూడా పరిశీలిస్తారు. ఎన్నికల సంఘము ఇచ్చిన నివేదిక ప్రకారమే దాదాపు వారం రోజుల పాటు కూడా వారం రోజుల్లోనే ఎన్నికల కోడ్ కూడా వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. గతంలో 2018 అక్టోబర్ 6 తారీఖున కూడా మనకు ఎన్నికల కమిషన్ కూడా నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. అదే ఈ 6 తారీఖుతో 5 సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలోనే వారం రోజుల్లోనే నోటిఫికేషన్ వచ్చే ఆస్కారం ఉన్న నేపథ్యంలోనే ఎన్నికల కమిషన్ ఇక్కడికి వచ్చినట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే నవంబర్ చివరి వారం అదే డిసెంబర్ 2వ వారం లోపల ఎన్నికలు పూర్తయ్యే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ కూడా ఇప్పటికే అభ్యర్థులను కూడా ప్రకటించడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే బీజేపీ, కాంగ్రెస్ కూడా ఈ వారంలోనే అభ్యర్థులను కూడా ప్రకటించే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈసారి ప్రతి రాజకీయం కూడా రసవత్తరంగా ఉండే అవకాశం మనకు కనిపిస్తుంది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ఎన్నికలు జరిగేటట్టు కూడా ఎన్నికల అధికారులు అయితే ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసే ప్రయత్నం చేస్తున్నారు. దాదాపు 17 మందితో కూడిన బృందం కూడా ఈరోజు రావనున్నది. అయితే 11 గంటలకు కూడా హోటల్ తాజ్ కృష్ణలో కూడా రావడం జరుగుతుంది. ఆ తర్వాత ఇక్కడ ముఖ్యంగా రాజకీయ పార్టీ నేతలతో కూడా ఈ రోజు సమావేశం అవుతారు. అదేవిధంగా ఎన్ఫోర్స్మెంట్ అధికారులతో కూడా సమావేశం అవుతారు. సాయంత్రం రాష్ట్ర ఎన్నికల అధికారులతో కూడా ప్రజెంటేషన్ కూడా మనం చూసుకుంటాం. అయితే రేపు ఉదయం ఏదైతే జిల్లాలకు చెందిన జిల్లా కలెక్టర్లు, అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ అధికారులు, అదేవిధంగా ఎస్పీలతో కూడా ప్రత్యేకమైన సమావేశం ఏర్పాటు చేస్తారు. ఓటర్లతో అదేవిధంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. మన ఎల్లుండి టెలికాన్ఫరెన్స్ ద్వారా కూడా మొత్తం 3 రోజుల పాటు జరిగిన అన్ని కూడా మనకు మీడియా సమావేశం ద్వారా కూడా మన ప్రజెంటేషన్ చేసే ఆస్కారం అయితే మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ కమలేని.